పాట తన యొక్క మాధుర్యాన్ని ప్రేక్షకులకి పంచడానికి తన వరప్రసాదంగా కొంతమందిని భూమి మీదకి పంపిస్తుంది. అలాంటి వాళ్ళల్లో రావు బాలసరస్వతి గారు ఒకరు. పాటకి ఆమె వల్లే పేరొచ్చిందని కూడా చెప్పుకోవచ్చు. తన గాత్ర మాధుర్యం వింటే మనుషులే కాదు, ప్రకృతి సైతం పరవశించిపోతుంది. ఎంటైర్ దక్షిణ చలనచిత్ర పరిశ్రమలోనే మొట్టమొదటి గాయనిమణి కూడాను. రేడియోలు రాజ్యమేలుతున్న కాలంలో తెలుగు ఆకాశవాణిలో వచ్చిన మెజారిటీ పాటలన్నీ ఆమెవే. తెలుగు సినిమాకి లలిత సంగీతాన్ని పరిచయం చేసిన ఘనత కూడా ఆమె సొంతం. దీంతో లలిత సంగీత సామ్రాజ్ఞిగా పేరు గడించింది. తొలి తెలుగు సోలో ఫోన్ రికార్డు కూడా ఆమెదే. రీసెంట్గా రావు బాలసరస్వతి గారు భువి నుండి దివికి చేరారు. పాటని, లలిత సంగీతాన్ని తన అభిమానులందరినీ శోక సంద్రంలో ముంచుతూ హైదరాబాద్లోని తన స్వగృహంలో కన్నుమూశారు. ప్రస్తుతం ఆమె వయసు 97 సంవత్సరాలు కాగా వృద్ధాప్య సమస్యల వల్లనే చనిపోయినట్లుగా తెలుస్తోంది. దీంతో పాటకి సంబంధం ఉన్న ప్రతి ఒక్కరూ ఆమె మృతికి సంతాపం చెబుతున్నారు. 6వ ఏట నుంచే పాటలు పాడడంలో ప్రావీణ్యం సంపాదించిన బాలసరస్వతి గారు 1939లో వచ్చిన మహానంద అనే సినిమాలో మొదటిసారిగా ఆలపించారు. సతీ అనసూయ, ఇల్లాలు, పరమానందయ్య శిష్యుల కథ, లైలా మజ్ను, షావుకారి, పిచ్చి పుల్లయ్య, తెనాలి రామకృష్ణ, దాంపత్యం ఇలా పలు చిత్రాల్లోని పాటలు మంచి పేరు తెచ్చిపెట్టాయి. సుదీర్ఘ కెరీర్లో తెలుగు, తమిళ, మలయాళ, కన్నడ కలుపుకొని సుమారు 2000 పాటల వరకు పాడారు. 1928 ఆగస్టు 28న జన్మించగా స్వస్థలం గుంటూరు. ఆమె తన చివరి ఇంటర్వ్యూలో మాట్లాడుతూ మరో జన్మంటూ ఉంటే మళ్ళీ గాయనిగానే పుడతానని చెప్పుకొచ్చారు.